రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 6 and verse 18, ద బైబిల్ సేస్, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చెప్పండి, మీరు నీతికి ఏమయ్యారు? దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవునికి స్తోత్రం? పాపము నుండి విమోచింపబడి నీతికి ఏమయ్యామట? మనం దాసులమయ్యాం. అంటే ఒకప్పుడు మనందరం పాపానికి ఎలా ఉన్నాం? దాసులుగా ఉన్నాం. పాప దాస్యంలో బ్రతికాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్టుగా మనం కూడా అనేక సంవత్సరాలు పాప బానిసత్వంలో బ్రతికాం. ఎప్పుడైతే యేసు ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించామో, సత్య దేవుడు నిత్య దేవుడైన మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకు మన జీవితం అప్పగించామో, ఇప్పుడు ఈయన పాపము నుండి మనల్ని విడిపించి, చెప్పండి, నీతికి ఏం చేశాడట? ఆయన దాసులుగా చేశాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. కొంతమందికి దేవునికి స్తోత్రం ఎక్కడ చెప్పాలో తెలియదు. ప్రతి మాటకి ఏం చెప్తా ఉంటారు? దేవుని స్తోత్రం అంటారు. అలా ప్రతి మాటకి చెప్పకండి, అతకదు. కొన్నిసార్లు ఒక ఆమెని సాక్ష్యం చెప్పమంటే, మా ఆయన రోజు రోడ్డు మీద తాగి పడిపోతాడని దేవుని స్తోత్రం అండి అందా. దానికి ఎందుకమ్మా దేవుని స్తోత్రం? అక్కడ ఏం మహిమ వచ్చింది దేవునికి? మీ ఆయనగారు రోడ్ల మీద పడిపోయి దెబ్బలు తగిలించి రక్తాలు కారిపోతాడు, దేవునికి స్తోత్రమా? ఆయన మారినప్పుడు చెప్పు స్తోత్రం. హల్లెలూయా. నా భర్త ఒకప్పుడు త్రాగి పడిపోయేవాడండి, యేసయ్య ఆయన మార్చాడండి, బతుకు బాగుపడిందండి, ఇప్పుడు దేవుని స్తోత్రం అని చెప్పు. అందరం చెప్తాం దాంతోపాటు. అంతేగాని అలా ఉంటే కుదరదు. మా ఆయన మొన్న 2వ ఫ్యామిలీ పెట్టాడని దేవుని స్తోత్రం అంటే దానిలో ఏమొచ్చింది? దేవుని స్తోత్రం. అలాంటి స్తోత్రాలు చెప్పకండి అనవసరంగా. నా కుమార్తెను సాతాను పీడించేస్తున్నాడండి, దేవుని స్తోత్రం అండి అందొక ఆమె. సాతాను పీడించినది ఎందుకమ్మా దేవుని స్తోత్రం? ఆమె కోసం ప్రార్థన చేయి, విడుదల పొందుతుంది. అప్పుడు దేవుని స్తోత్రం చెప్పు. ఎక్కడ స్తోత్రం చెప్పాలో తెలియదు కొంతమంది, ఎక్కడ హల్లెలూయా చెప్పాలో తెలియదు. సేవకులు ఉంటారు కొంతమంది, హల్లెలూయా అని ఊతబద్ధం చేసేసుకుని ప్రతి మాట వెనకాల హల్లెలూయా. మొన్న ఒక ఆయన అన్నాడు, ఎవరో సాతాను చాలా బలంగా మోసం చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నాడు ఆయన. అందులో దేవునికి అక్కడ ఎక్కడొచ్చింది మహిమ? అసలు ఆ మోసం నువ్వు విడుదల పొందావు అప్పుడు చెప్పు. అందును బట్టే పౌలు చాలా స్పెసిఫిక్గా రాశాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమయ్యాము, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మారినప్పుడు దేవునికి మహిమ. నువ్వు పాప జీవితంలో విడుదల పొందినప్పుడు దేవునికి మహిమ. నీ బ్రతుకు పాప బంధకాల నుంచి బయటకు వచ్చినప్పుడు దేవునికి మహిమ. అలాంటి మహిమలో ఉండాలని ఆశిస్తున్నావా? పాపము నుండి విడుదల పొందావా? చూడండి, పాపం అట మొదట చాలా సింపుల్గా కనబడుద్దట. పాపం చాలా నేత్రాలకు చాలా ఆకర్షణగా కనబడుతుంది, కంటికి చాలా ఆకర్షణగా కనబడుతుంది, ఒంటికి చాలా ఆకర్షణగా ఉంటుంది పాపం. ఏ పాపమైనా అంటించుకునేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది, కానీ రాను 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 అదే పాపం మనిషిని ఛిద్రం చేసేస్తూ ఉంటుంది, జీవితాలను పాడు చేస్తూ ఉంటుంది. భయంకరమైన పరిస్థితిలో చాలామంది జీవించే పరిస్థితి ఉంది. ఏదైనా సరే అంటించుకునేటప్పుడు ఏదో కారణం ఉంటుంది చాలామందిలో. ముంబైలో జరిగిన నిజమైన సంఘటన చెప్తున్నా, ఒకసారి జాగ్రత్త వినండి. ఒక ఇల్లు ఉంది, తల్లి తండ్రి 2 పిల్లలు. దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. వారికి వ్యాపారాలు ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. ముంబైలో చాలా అద్భుతమైన ఫ్లాట్ ఉంది వాళ్ళకి. ఈ రోజుల్లో ముంబైలో ఫ్లాట్లు కొనాలంటే చిన్న విషయమా? 3.5 కోట్లట ఒక ఫ్లాట్ కొనాలంటే. రాజమండ్రిలో ఎవరైనా ఫ్లాట్ కొనుక్కుంటానంటే 35 లక్షల్లో 45 లక్షల్లో ఫ్లాట్ వస్తుంది. సేమ్ అదే ఫ్లాట్ ముంబైలో కొనాలంటే 3.5 కోట్లు పెట్టాలా. హైదరాబాద్లో కొనాలంటే 1.5 కోటిన్నర ఇప్పుడు నడుస్తూ ఉంది, ప్లేస్ని బట్టే కదా. అదే మెన్హాటన్లో న్యూయార్క్లో కొనాలంటే మామూలు ఉండదు, 25 కోట్లు ఉంటుంది అక్కడ చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటే. చాలా చాలా ధనం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. అలాంటి సందర్భంలో అదే స్థాయిలో ఇంట్లో పాపం కూడా జరుగుతుంది. భర్త దారి తప్పేశాడు, భార్య ఇష్టానుసారంగా ఉండేది, పిల్లలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. ఒక్కొక్క సందర్భంలో ప్రియులరా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో పనుల మీద బయటకు వెళ్తూ పిల్లల్ని ఇంట్లో ఉంచేస్తుండేవారు. ఇంట్లో ఉంచేసి వాళ్ళకి ఏవో టీవీ ఆన్ చేసి అది ఇది చూడండి అని చెప్పి పంపించే వాళ్ళని పెట్టేసి వీళ్ళు మాత్రం బయటికి వెళ్ళిపోతుండేవారు. ఒక రోజున ప్రియులరా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిపోగానే జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఈ భార్య ఏదో పని కోసం అని కిందకు వచ్చింది, ఆ బిల్డింగ్ ప్రక్కకో లేదా ఏదో చిన్న పని కోసం వెళ్ళింది. భర్త ఏమో దూరంగా ఆఫీసులో ఉన్నాడు. వెళ్తూ ఏం చెప్పిందంటే, 2 పిల్లలకి టీవీలో ఏదైనా కార్యక్రమం వేసుకుని చూడండి రా అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.
ఈ లోపల పిల్లలు ఎదురు టీవీ ఆన్ చేశారు. ఆన్ చేయగానే అందులో ఒక వైలెంట్ సినిమా ఒకటి వస్తుంది, మూవీ. అందులో తన్నుకోవడం, పొడుచుకోవడం, కొట్టుకోవడం, ఇదే మూవీ అంతా కూడా. ఎప్పుడైతే ఆ యొక్క టీవీలో ఆ కార్యక్రమం వస్తుందో అందులో ఒకడు మరొకడిని ఒక కత్తి తీసుకుని పొడుస్తున్న సన్నివేశం వస్తుంది. డబ్బుల కోసం చాలా ఎక్కువగా చిత్రీకరించారు దాన్ని. ఏమనుకున్నాడో తెలీదు, ఆ ఇద్దరిలో ఒకడికి ఏ ఆలోచన వచ్చిందో గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక చాకు పట్టుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ ఎలాగైతే జరుగుతుందో ఒకడిని ఎలాగైతే పొడుస్తున్నాడో ఈ అన్నయ్య తమ్ముడిని అలాగే పొడవడం ప్రారంభించాడు. అన్నయ్య నన్ను పొడుస్తున్నావేంట్రా అంటే వాడేం మాట్లాడడంలా. అక్కడున్నది చెయ్యాలనుకున్నాడో ఏంటో అలా కళ్ళ ముందు పొడి చేయడం ప్రారంభించాడు తమ్ముడిని. రక్తం చిమ్మేస్తుంది సోఫా అంతా కూడా. ఆ తమ్ముడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో భయంకరమైన రీతిలో పడిపోయి ఉన్నాడు. ఈ లోపల తల్లి వచ్చింది. తల్లి రాగానే పెద్దోడికి భయం వేసింది, ఎక్కడ పోవాలో తెలియలేదు. తల్లి అలా వచ్చి లోపలికి వచ్చి ఈ సోఫా కింద పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాడు. ఈ సోఫా అంతా చూస్తుంటే చిన్న కుమారుడు చనిపోయిన రక్తపు మడుగులో. తల్లి అలా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ పెద్దోడికి భయం వేసి వాడు కిందకు పరిగెత్తేసాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వెంటనే భర్తకు ఫోన్ చేసింది. పరిస్థితి ఇదండి. డ్రైవర్ ఏదో పని మీద కారు మళ్ళీ ఇంటికి తీసుకొస్తే డ్రైవర్ పంపించడానికని వెళ్ళమనగానే ఈ డ్రైవర్ వెళ్ళి వారి యొక్క ఆ పార్కింగ్ లాట్లో కారు చాలా స్పీడ్గా వెనకకు తీశాడు. ఆ కారు చక్రం వెనకాల పెద్దోడు ఉన్నాడు అక్కడ. వాడికి ఏమైందో తెలియదు, భయం వేసిపోయింది. గవ పరిగెత్తి వారు కారు వెనకాల దాక్కున్నాడు. వాడు చూడలేదు డ్రైవర్. వచ్చి కారు వెనకకు రాగానే ఆ కారు వాడి మీద ఎక్కేసింది. పెద్దోడు చచ్చిపోయాడు. ప్రభునందు ప్రియులారా, పైన ఇంట్లో చిన్న కొడుకు శవం, క్రింద పార్కింగ్ లాట్లో పెద్ద కొడుకు శవం. భర్త ఏమో దూరంగా ఉన్నాడు. భార్య ఈ ఇద్దరు బిడ్డల మరణాన్ని ఒక్కరోజే తట్టుకోలేక ఆ పై అంతస్తు నుండి భార్య దూకి చచ్చిపోయింది. నిజంగా జరిగిన సంఘటన. ఈ లోపల భర్త వచ్చాడు. భార్య శవం, ఇద్దరు కుమారుల శవాలు ముందున్నాయి. మెంటల్ ఫ్యాకల్టీస్ బ్రేక్ అయిపోయినాయి. పిచ్చివాడైపోయాడు. వెంటనే బట్టలు లాగేసుకుంటున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు. ఏమైందో తెలీదు. డాక్టర్లు చెప్పారు ఇతనికి పిచ్చి వచ్చేసిందని. చూడకూడని ఒక దృశ్యం, చూడకూడని ఒక వీడియో ఆ ఇంట్లో ఎంత వినాశనాన్ని తీసుకొచ్చిందో చూడండి. చాలాసార్లు అనుకున్నావు ఏముందండి సరదాగా అండి, అంతా ఏదో అలా చూస్తున్నారని అంతే, పిల్లలు టైంపాస్ అండి. నో, ద డెవిల్ ఈజ్ ఎనిమీ ఈజ్ ఇన్స్పైరింగ్ దెమ్, ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ టు డూ సమ్ రాంగ్ థింగ్స్. చూడకూడని వాటిని చూడడం వల్లనే కదా దీనిని చాలామంది యవనసులు దారి తప్పిపోతున్నారు. చూడకూడని వాటిని చూడడం వల్లనే కదా ఎన్నో అగాత్యాలు భూమి మీద జరుగుతున్నాయి. పోర్నోగ్రఫీకి బానిసలైపోవడం వల్లనే కదా చిన్న చిన్న పిల్లలను కూడా నడి రోడ్ల మీద భయంకరంగా చెరిపివేస్తున్నారు మనుషులు. పాపం ఆకర్షణ ముందు బాగానే ఉంటుంది, కానీ రాను రాను నిన్ను భయంకర బంధకాల్లోకి నెట్టివేసినప్పుడు భయంకరమైన కార్యాలని కుటుంబంలో జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వంచండి మీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో. దేవునికి భయపడండి, పాపం చేయడానికి భయపడండి. దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని గుర్తించండి, ఆయన వైపు తిరగండి. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మారు మనసు రక్షణ లేక అన్నింటినీ సరదాగా తీసుకుంటూ పోన్లే అంటే అపవాది ఒక్కొక్క స్టెప్ వచ్చేస్తాడు నీ ఇంట్లోనికి. మీ విరోధన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలో ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతున్నాడు. కానీ ఏ కుటుంబం అయితే ప్రార్థనలో మోకాళ్ళు వేస్తారో ఆ కుటుంబం చుట్టూ దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయంపరిచిన హల్లెలూయా. విరోధి చెలరేగిపోతున్నా, విరోధి మృంగవాలని చూస్తున్నా, the more you pray, you put a fence around your family, you put a fence around your children. నీ పిల్లల ముందు, నీ పిల్లల చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఒక ప్రార్థనా కంచె. ప్రాముఖ్యంగా స్త్రీలారా, కుటుంబ స్త్రీలారా వినండి, మీ కుటుంబానికి మీ ప్రార్థన ఒక కంచెగా ఉంటుందనే విషయం నీకు తెలుసా? కుటుంబ యజమానులారా వినండి, మీ బిడ్డల చుట్టూ మీరు చేసే ప్రార్థన ఒక కంచెలా ఉంటుందని నమ్మండి. అందరూ కలిసి ప్రార్థించండి, కుటుంబాలు దీవెన పొందుతాయి, ఆశీర్వాదం పొందుతాయి. ఎడతెగక వారు దేవుని ఆలయంలోకి వచ్చి ఏం చేశారట? దేవునికి స్తోత్రం చెల్లించారు. ఎందుకంటే దేవుడు వారి జీవితంలో చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి దేవునికి మహిమ చెల్లించారు.
Let us praise the name of Jesus. Let us worship our King of Kings and Lord of Lords every day, every moment. యేసు ప్రభువును ఆరాధించడం ఆదివారానికే పరిమితం చేయకండి. ప్రభువును ఆరాధించడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధికి రావడం కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాలకు మాత్రమే పరిమితం కాదు. మన హృదయాలు దేవునితో ఎల్లప్పుడూ అనుసంధానం చేయబడి స్తుతి అర్పణ చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రభువుని ఆరాధిస్తూనే ఉండాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం దేవుని స్తుతించాలా.